మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ఉన్నటువంటి అజిత్ అగర్కర్ ని తప్పించబోతున్నారు. బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుపోతుంది? రోహిత్ శర్మ మీద చేసినటువంటి కామెంట్స్ కానీ, లేకుంటే తను తప్పించడానికి జరిగినటువంటి ప్రయత్నాలలో అజిత్ అగర్కర్ ముందున్నాడనేటువంటి అంశంతో ఇప్పుడు బీసీసీఐ ఆగ్రహానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అజిత్ అగర్కర్ ని నెక్స్ట్ సెప్టెంబర్ తన పదవీకాలం అయిపోతుంది, ఇక అంతటితో ఆపేసేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనపడుతుంది. ఇది నిజమా కాదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సేజ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ రోహిత్ శర్మని మనం చూసాం, ఇంగ్లాండ్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ అప్పుడే రిటైర్మెంట్ రోహిత్ శర్మ తప్పుకోవాలని విపరీతమైన వార్తలు వచ్చిన సందర్భంలో దాని వెనక ఉంది అజిత్ అగర్కర్ అనేటువంటి విషయం బీసీసీఐకి ఇప్పుడు తెలిసి ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఇక అజిత్ అగర్కర్ని కొనసాగించడం ఇంకా రాబోయే రోజుల ఇబ్బందే, కాబట్టి ఇక ఈ అగ్రిమెంట్తోనే క్యాన్సిల్ చేసుకుందాము అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు ఒక వార్త వినపడుతుంది. సార్ ఇది నిజమే అంటారా? అంటే నిజమని మనం ఖచ్చితంగా అయితే ఏం చెప్పలేము. ఇంకొక మనకి కొన్ని సోర్సెస్ ద్వారా వస్తున్న వార్త ఏంటంటే, ప్రస్తుతం మనం శ్రీలంకలో సిరీస్ ఆడబోతున్నాం 15th ఆగస్ట్ నుంచి 2 మ్యాచ్లు టెస్ట్ సిరీస్. అది కనుక అక్కడ కనుక మన టీం గెలిస్తే అగార్కర్ కంటిన్యూ కావచ్చు అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అగార్కర్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ఎక్స్టెన్షన్. అతని ఒక ఏడాది క్రితమే అతని పదవీ కాలం ముగిసింది, కానీ ఒక ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కూడా కారణం ఎవరు? రోహిత్ శర్మని. ఎందుకంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో మనం T20 వరల్డ్ కప్ గెలిచాం, తర్వాత మనం ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాం. సో అది దానివల్ల, ఎందుకంటే టీమ్ ఐసీసీ ట్రోఫీస్ గెలుస్తుంది కాబట్టి అతనికి ఎక్స్టెన్షన్ కూడా దొరికింది. కానీ మీరు అన్నట్టుగా రోహిత్ శర్మని తప్పించడానికి అతను ప్రయత్నం చేశాడన్న ఫీలింగ్ అయితే కామన్ ఫ్యాన్స్లో అయితే చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే అతనే కారణం అని చెప్పి డ్యూరింగ్ దట్ ఇంగ్లాండ్ టూర్ అతనికి సెలెక్టర్స్ కూడా కన్వే చేశారు, ఇదే నీకు ఆఖరి సిరీస్ అన్నట్టుగా. కానీ ఎప్పుడైతే లాస్ట్ మ్యాచ్లో రోహిత్ సెంచరీ చేశాడో, మరి ఆ గండం నుంచి బయటపడ్డాడు, తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడని చెప్పి అందరూ ఫీల్ అవుతారు. సో అగార్కర్ కొన్ని నిర్మమాటంగా డిసిషన్స్ తీసుకున్న మాట నిజమే, కానీ దాన్ని దే ఆర్ టూ ఫార్. చాలా మరీ అది ఓవర్ చేసినట్టుగా అనిపిస్తుంది. సెంటిమెంట్స్ ఉండాలి, కొన్ని విషయాలు సెంటిమెంట్స్ ఉండాలి, సీనియారిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, సీనియారిటీకి గౌరవం ఇవ్వాలి. తాజాగా అజింక్య రహానే, మొన్న రిటైర్ అజింక్య రహానే కూడా చెప్పాడు, టెస్ట్ క్రికెట్లో సీనియర్స్ ఉండాలి, అందరూ ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ పెట్టకూడదని చెప్పి. సో సీనియర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి, సీనియర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్న సీనియర్స్ని ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్ సార్. ఇప్పుడు ప్రధానంగా అన్ని వేళ్ళు ఇప్పుడు అజిత్ అగర్కర్ వైపు ఎందుకు చూపిస్తున్నాయి? గంభీర్ కూడా ఉన్నారు కోచ్గా. గతంలో విరాట్ కానీ రోహిత్ శర్మ గురించి కానీ గంభీర్కి సంబంధించి ఎక్కువ వార్తలు వచ్చాయి, వారిని తప్పించడానికి గంభీర్ ప్రయత్నాలు చేస్తున్నారని. కానీ ఇప్పుడు మాత్రం అజిత్ అగర్కరే టార్గెట్ అయ్యేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటారు? ఇది ఎలా ఉంటుందంటే సాయి, ఇప్పుడు ఎవరో ఒకరిని స్కేప్ బోర్డ్ చేయాలి. ఇప్పుడు ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఇటీవల కాలం ఏమాత్రం బాగాలేదు. వీ హ్యావ్ బీన్ వైట్ వాష్డ్ ఇన్ ఐర్లాండ్, వైట్ వాష్డ్ ఇన్ ఇంగ్లాండ్. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20లో 2 T20 సిరీస్ ఆడాం, రెండిట్లో మనం ఓడిపోయాం, రెండిట్లో చిత్తుగా ఓడిపోయాం, 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోయాం. చాలా చిన్న టీం అయిన ఐర్లాండ్ చేతిలో కూడా మనం ఘోరమైన పరాజయం చవిచూసాం. సో దీనికి ఎవరో కొన్ని స్కేప్ బోర్డ్ చేయాలి. ఆల్రెడీ మీరు చూశారు, అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డెస్కాటే అతన్ని పంపించేశారు ఇంటికి. ఫీల్డింగ్ బాగాలేదని ఫీల్డింగ్ కోచ్ మన హైదరాబాద్కి చెందిన దిలీప్ని అతను కూడా వెనక్కి పంపించారు. ఇప్పుడు అగార్కర్ని పంపిస్తున్నారు. సో దీనికి అంతటికి వ్యవహారం ఏంటంటే, ఎవరో ఒకరిని బలిపశువు చేయాలి అన్నట్టుగా చేస్తున్నారు తప్ప, గౌతమ్ గంభీర్ ఎప్పుడు కూడా, మీరు ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్కి అటెండ్ అయినా మీరు చూడండి, ఆయన ఎప్పుడు కూడా చెప్పడు మా వైఫల్యం ఉంది, నేను మా తరఫు నుంచి కొంత మిస్టేక్ ఉందని. ఇప్పుడంటే మా ఫిట్నెస్ సరిగ్గా లేదు, ప్లేయర్స్ ఫిట్గా లేరు, లేకపోతే ఏవో కారణాలు చెప్తాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తాడు తప్పిస్తే తన ఫెయిల్యూర్ అతను ఒప్పుకునే పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడలేదు. సో గంభీర్ వల్లనే ఇలా జరుగుతుందని చెప్పి నేషన్ వైడ్గా ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంది. గంభీర్ వచ్చిన తర్వాత లూజింగ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. టెస్ట్ మ్యాచ్లో చూడండి, ఎప్పుడు లేనట్టుగా మనం హోమ్లో సొంత గడ్డ మీద 2 వైట్ వాష్లు, ఒకటి న్యూజిలాండ్ చేతిలో, ఒకటి సౌత్ ఆఫ్రికా చేతిలో చూసాం. అలాగే మీకు ఈవెన్ వన్ డేస్లో కూడా మనం రెగ్యులర్గా ఓడిపోతాం. మన ఇంగ్లాండ్లో కూడా ఆడిన సిరీస్లో ఓడిపోయాం, సీనియర్స్ ఉన్నా కూడా ఓడిపోయాం. సో ఈ T20లో లేటెస్ట్ డిఫీట్స్ కూడా మనం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత కోచ్ వచ్చిన తర్వాత ఏంటి ఆయన సాధించింది ఏంటి? ఓకే, T20 వరల్డ్ కప్ ఒకటి గెలిచాం, ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి గెలిచాం, ఏషియా కప్ గెలిచాం. అది మినహాయిస్తే మనకి చెప్పుకోదగ్గ విక్టరీస్ ఏం లేవు. ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ డ్రా చేసుకోవడం ఒకటి తప్పిస్తే. సో ఫార్మాట్ వైజ్ తీసుకున్నా, ఓవరాల్గా తీసుకున్నా, గంభీర్స్ పర్ఫార్మెన్స్ యాజ్ కోచ్ ఫర్ ద లాస్ట్ 2 years ఈజ్ ఫార్ ఫ్రమ్ సాటిస్ఫైయింగ్. ఏమాత్రం గొప్పగా లేదనే విషయం అందరూ చెప్తారు. కానీ గంభీర్ కాకుండా మిగతా వాళ్ళు ఎందుకు తప్పిస్తున్నారని చాలా మంది అభిప్రాయం. ఈ విషయంలో కూడా బీసీసీ ఒకవేళ శ్రీలంకలో కూడా మన టీం ఓడిపోతే
అప్పుడు గంభీర్ విషయంలో కూడా బీసీసీఐ ఆలోచించాలి. ఇప్పటికే యాక్చువల్గా ఒక రివ్యూ మీటింగ్ ఈ వారంలో జరగాల్సి ఉంది. మనం ఐర్లాండ్, ఇంగ్లాండ్ లక్ష్మణ్ పేరు కూడా వినపడుతుంది సార్. పర్ఫార్మెన్స్ అంటే మీద అజిత్ అగర్కర్ ప్లేస్ లో లక్ష్మణ్ ని కూడా చూసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు జరిగే సర్వసభ్య సమావేశంలో ఆ పేరు కూడా ప్రతిపాదిస్తారనేటువంటి వార్త. అలాంటి ఆప్షన్ ఏమన్నా ఉందంటారా? లక్ష్మణ్ గారికి ఇంట్రెస్ట్ ఉందంటారా? ఇప్పుడు లక్ష్మణ్ పేరు సడన్ గా తెర మీదకి వచ్చిందంటే అది బీసీసీఐ నుంచి లీక్ గానే వచ్చి ఉంటుంది. లేకపోతే అది అంత ప్రముఖంగా వచ్చే అవకాశం లేదు. దైనిక్ జాగరణ అనే పత్రికలో వచ్చింది అది. దైనిక్ జాగరణ గతంలో కూడా కొన్ని ఇలాంటివి రాసినప్పుడు అవన్నీ నిజమైనవి. సో దాని ప్రకారం చూస్తే ఏంటంటే అది కరెక్టే అనిపిస్తుంది. మొన్నటిదాకా అంతకుముందు ఏంటంటే రవిచంద్రన్ అశ్విన్ పేరు వినిపించింది. కానీ రవిచంద్రన్ అశ్విన్ ఏంటంటే కొంచెం బోల్డ్గా కామెంట్స్ చేస్తుంటాడు, కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడతాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎక్కువగా ఓపెన్గా మాట్లాడుకోవాలి. రవిచంద్రన్ అశ్విన్ ఆ రోల్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడని చాలామంది సందేహం. సో అశ్విన్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఇప్పుడు తాజాగా చూస్తే ఏంటంటే లక్ష్మణ్ అవుతాడు. లక్ష్మణ్ కోచ్ చేయాలని కూడా చాలా మంది, అట్లీస్ట్ టెస్ట్ టీమ్కి లక్ష్మణ్ని కోచ్గా పెట్టాలని కూడా చాలా మంది కోరుకున్నారు. మొన్న రీసెంట్గా మన జింబాబ్వే వెళ్ళి జింబాబ్వేలో 3 మ్యాచ్లు గెలిచినప్పుడు ఈ ఓటముల నేపథ్యంలో, ఇటీవల ఎదురైన ఓటముల నేపథ్యంలో దానికి అక్కడ లక్ష్మణ్ కోచ్గా ఉన్నాడు. సో లక్ష్మణ్ కోచ్గా ఉంటే మనకి విక్టరీస్ వస్తాయి, అతను కోచ్గా ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది అభిప్రాయం. బట్ సెలక్షన్ మా బీసీసీఐ పెద్దలు మాత్రం సెలక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగించి గంభీర్ని అపాయింట్ చేసి గంభీర్ని కోచ్గా కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్ సార్. అంటే ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు చూస్తుంటే అంటే ఇక రాబోయే రోజుల్లో కొత్తగా ఉన్న మార్పులు జరగచ్చు. ఎందుకంటే మనం మొన్న ఐర్లాండ్ కానీ ఇంగ్లాండ్లో కూడా ఆ ప్లేయర్స్ని మార్చే విధానాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒక్కొక్క మ్యాచ్కి కొత్త కొత్త ప్లేయర్లను పెట్టుకుంటూ వచ్చారు, మారుస్తూ వచ్చారు. ఆ కారణంగా కూడా ఈ ఓడిపోవడానికి ఒక కారణం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. గంభీర్ వచ్చిన తర్వాత ఏంటంటే సేమ్ 11 నెక్స్ట్ మ్యాచ్ ఆడతానికి గ్యారంటీ లేకుండా పోయింది. వరల్డ్ కప్లో అంత బాగా పర్ఫామ్ చేసి సంజు శాంసన్ని కూడా తీసి పక్కన పెట్టేశారు, టీంలోంచి పూర్తిగా T20కి దూరం చేసేసారు. సో ఇవన్నీ కూడా చాలా గమ్మత్తు నిర్ణయాలు జరుగుతున్నాయి. కొంతమంది ప్లేయర్స్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ని అన్ని ఫార్మాట్స్లో అతనికి అన్యాయం జరుగుతుంది. అతను హ్యాస్ బీన్ ఎ మ్యాచ్ విన్నర్ ఫర్ ఇండియా ఫర్ ఎ లాంగ్ పీరియడ్. కానీ అతన్ని అన్ని ఫార్మాట్లో కూడా అతనికి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పాలి. సో ఇలా కొంతమంది ప్లేయర్స్ని హర్షిత్ రాణానో, వాషింగ్టన్ సుందర్నో ఎక్కువగా ప్రోత్సహించడం, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళని కంప్లీట్గా పక్కన పెట్టడం, ఇలాంటివన్నీ మనకు జరుగుతున్నాయి. సో ఇంత కాంట్రవర్షియల్గా ఎందుకు ఉండాలి, ఎన్ని కాంట్రవర్సీస్ ఎందుకు ఉండాలి ఇండియన్ టీం విషయంలో, పర్ఫార్మెన్స్ ఎందుకు పూర్గా ఎందుకు ఉండాలి, దీనికి కోచ్ ఎందుకు కారణం కాదు అనేది సగటు క్రీడాభిమాని ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ శ్రీలంకలో కనుక మన టీం, శ్రీలంక స్పిన్ ట్రాక్స్ ఉంటాయి ఇక్కడ, మన వాళ్ళు ఇటీవల కాలంలో స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. సో ఆ స్పిన్ పిచ్ల మీద కూడా మన టీం ఫెయిల్ అయితే శ్రీలంకతో మనం గత 18 సంవత్సరాలుగా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 18 years నుంచి వీ హ్యావ్ నాట్ లాస్ట్ ఈవెన్ సింగిల్ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ శ్రీలంక. కానీ అక్కడ కూడా ఓడిపోయాం అనుకోండి, ఇలాంటి అవమానకరమైన ఓటములు మనకు చాలా ఎదురవుతున్నాయి. ఓడిపోతే అప్పుడు గంభీర్ కొనసాగడం చాలా కష్టం. గంభీర్కి నిజంగా అది అతనికి ఒక టెస్ట్ లాంటిది. సో ఇక్కడ ఈ టెస్ట్ పాస్ అయితేనే గంభీర్ ఇండియా కోచ్గా కొనసాగే అవకాశం ఉంది. లేకపోతే గంభీర్ని కూడా తప్పిస్తారు. నెక్స్ట్ మంత్ జరగబోతున్న బీసీసీఐ ఏజిఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో గంభీర్ కూడా తన పదవి నుంచి అతన్ని తప్పించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం అజిత్ అగర్కర్కి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు. అతన్ని ఈ యొక్క సెప్టెంబర్లో పదవీకాలం అయిపోతుంది, ఎక్స్టెండ్ చేసినటువంటి పదవీకాలం. ఆ తర్వాత కంప్లీట్గా ఆ ప్లేస్లో ఇంకొకరిని భర్తీ చేసేటువంటి అవకాశం. గతంలో రోహిత్ శర్మకు సంబంధించి రిటైర్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కొంత బీసీసీఐ నుంచి పెద్దలు కూడా ఈ విషయం పైన కొంత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి వచ్చే నెలలో శ్రీలంక టూర్ తర్వాత ఏం జరగబోతుందని.